పరిశుద్ధమైన తరుణములో ప్రత్యేకముగా మన యొక్క భారతదేశానికి వచ్చి క్రీస్తు ప్రభువును ప్రకటించినటువంటి గొప్ప పునీతుడు పునీత థోమాస్ గారి యొక్క స్వరూపానికి మన యొక్క ప్రధానార్చకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ చాపల గాబ్రియల్ ఫాదర్ గారు పూలమాలతో పునీతుడిని గౌరవిస్తూ ఉన్న అందరం కూడా చప్పట్లు కొడుతూ మరి ఇక్కడ ఈ తల్లిని ప్రతిష్ఠించుకుని ఉన్నాం. మరి మన యొక్క పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ కొల్లి రాజు ఫాదర్ గారిని మరి ఈ తల్లిని పూలమాలతో సత్కరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన దివ్య బలి పూజను మన యొక్క సంఘము కోసం, సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము కోసం, కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ఈ యొక్క బలి పూజను సమర్పించమని మన యొక్క పూజ్య గురువులు రెవరెండ్ డాక్టర్ చాపల గాబ్రియల్ ఫాదర్ గారిని సావధానముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కూడా చేతులు జోడించి తలలు వంచి ఈ దివ్య బలి పూజలో దేవుని యొక్క వరాలకై ప్రార్థించుదాం. అపోస్తలుడైనటువంటి థోమస్ గారిని మన దేశానికి పంపి మనందరిని కూడా క్రైస్తవ విశ్వాసమును నడిపించుటకు దేవుడు అనేక అద్భుత కార్యాలు చేశారు. దేవునికి వందనాలు తెలియపరుస్తూ మన పాలక పునీతుడైనటువంటి అపోస్తలుడైనటువంటి థోమస్ గారి ప్రార్థన సహకారముకై దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ప్రియదేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన విధముగా ఈనాడు యావత్ భారతదేశం అంతా కూడా ప్రత్యేక విధంగా కథోలిక బిడ్డలందరూ కూడా పునీత థోమస్ గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. మరి మన యొక్క దేవాలయం ఆ మహానుభావుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మనందరం కూడా దివ్య బలి పూజకు విచ్చేసి ఉన్నాం. మరి థోమస్ గారు అనే ఆ పదం, ఆ యొక్క మాట వినపడగానే మనకు గుర్తొచ్చేది ఆయన యొక్క అవిశ్వాసం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ విశ్వాస ప్రయాణంలో ఒక మనిషి తన జీవితంలో ఆ విశ్వాసము ఎలా అవిశ్వాసం నుండి విశ్వాసం వైపు నడవటం లేదా ప్రయాణించటం అనే దాని గురించి ఆయన యొక్క జీవితమే ఆ విశ్వాస పరీక్ష ఎలా ఎదుర్కొన్నాడు అని ఆయన నిరూపించారు. అందుకేనేమో హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసం అనగానేమి అన్నప్పుడు
ఆ యొక్క లేఖకర్త వివరిస్తూ ఉంటాడు. నిరీక్షించు విషయములందు నిస్సందేహంగా ఉండటం, చూడజాలని విషయము యందు నిశ్చయముగా ఉండటం. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా దేనికైనా ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా జరుగుద్ది అని ఏ విధంగా మనం నిశ్చయంగా ఉంటామో, నిస్సందేహంగా ఉంటామో, లేదా చూడని వాటిని గురించి మనం నిశ్చయముగా ఉంటాము. ఇదే విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం కథోలిక బిడ్డలుగా అనుదినము లేదా వీలైన ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్కును వింటూ ఉన్నాం. సాక్షాత్తు ఆ క్రీస్తు భగవానుడి యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ తన వాక్కును, శరీర రక్తాలను స్వీకరిస్తూ మరి మన విశ్వాస ప్రయాణం ఏ విధంగా ఉందో ఒక్క నిమిషం చేతులు జోడించి కనులు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవా, మరి అలనాడు నీ యొక్క ప్రియ శిష్యుడు అపోస్తులుడైన థోమస్ గారు ఆయన ఎదుర్కొన్నటువంటి ఈ విశ్వాస పరీక్ష ఏ విధంగా అయితే ఆయన ఛేదించి విజయవంతంగా ఆయన నీ యొక్క బిడ్డగా సాక్షిగా నిలబడ్డాడు. మరి మమ్మందరినీ కూడా నీకు సాక్షులుగా మమ్మందరినీ రోజు నిలబెట్టావు. మరి మా యొక్క విశ్వాసంలో మేము కూడా పునీత థోమస్ గారిలాగా కొన్ని సందర్భాల్లో వెనుకంజ వేశాం. మరి అలాంటి సందర్భాలను మేము క్షమించమని మనసారా కోరుకుంటూ ఆ దేవాది దేవుని పాప క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము.
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగును గాక. శాంతి కలుగును గాక. భూలోకమున దేవునికి మహిమ కలుగును గాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగును గాక. శాంతి కలుగును గాక. మహాప్రభుడవైనా దేవునికి మహిమ కలుగును గాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగును గాక. శాంతి కలుగును గాక. పుత్రుడా యేసుక్రీస్తువా సర్వేశ్వరుని కొరకిల్లా. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా సర్వేశ్వరుని కొరకిల్లా. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా. లోక పాపములు మన్నించే పిత పుత్రుడా. మాపై దయచూపుమయా. మా మనవాలించుమయా. మాపై దయచూపుమయా. మా మనవాలించుమయా. లోక పాపములను పరిహరించు ప్రభువా. నీ మహిమ 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 నీకే ఘనత ఘనత ఘనత. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నామా ప్రభువా. మాపై దయచూపుమయ సర్వేశ్వర. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నామా ప్రభువా. మాపై దయచూపుమయ సర్వేశ్వర. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు. ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, అపోస్తులుడైన పునీత తోమ మహోత్సవమును కొనియాడు మమ్ము అత్యంత ఉత్సాహముతో నింపుము. ఆ ధన్యజీవి విజ్ఞాపన ప్రార్థనలు సదా మమ్ము ఆదుకొనుగాక. తోమాచే ప్రభువుగా గుర్తింపబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొను మాతో దివ్య జీవము ఉండునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కొన్నేలితో మాట్లాడుచు లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడి ఉండుట చూచును. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెల్మి చేయుట తగదని మీకు బాగా తెలియను కదా. కానీ ఏ మనుషుడనైనను నిషేధింపబడిన వారిని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని నన్ను మీరు పిలిచిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి 4 రోజుల క్రిందట ఇదే సమయంలో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనిచుంటిని. హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులను ధరించిన ఒక మనుషుడు నా ఎదుట నిలవబడి, కొన్నేలు, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలుచుటకు ఒకరిని యొప్పకు పంపము. అతడు చర్మకారుడు సీమోని ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్రం తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుషులను పంపితిని. నీవు దయతో ఎక్కడికి వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షంలో ఉన్నాము. ప్రభువు నీకు ఆనందించిన దానిని ఆలకించుటకై వేచి ఉన్నాము అని పేతురులకు తెలియజెప్పాను. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపన ఆరంభించాను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూపునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడచ్చు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడు. ఇది ప్రభుని వాక్కు. వందనములు.
ప్రకటింపబడే రక్షణకై దైవ శక్తిసే విశ్వాసము ద్వారా కాపాడుచున్నారు. రెండవ పఠనము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుద్ధరణ మనర్చి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టలకు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవము నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూసేదము. ఆయన వానిని నీ కొరకై పరలోకమున భద్రపరచును. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిసే విశ్వాసం ద్వారా కాపాడుచున్నారు. కనుక అవి మీ కొరకే మీరు ఎదుర్కోవలసిన పలు విధముల పరీక్షల వలన తాత్కాలికంగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమని నిరూపించును. నాశనము బంగారం కూడా అగ్నిశయ పరీక్షింపబడను కదా. అట్లే బంగారం కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడా పరీక్షింపబడయును. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణీతితమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏదైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుతున్నారు. ఇది ప్రభువాకు. ఉన్న జనులారా విశ్వసించు ప్రతి వారికి అంతయు నా పేరును అరచేతిలో ఏలిన వారు మీతో ఉందురుగా, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక.
యోహాను శుభవార్త 20వ అధ్యాయము వచనములు 24 నుండి 29 వరకు. యేసు వచ్చినప్పుడు పండితులలో ఒకడకు దిదీము అనబడు తోమా శిశువులతో లేకుండెను. తక్కిన శిశువులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పేది. అందుకు అతడు ఆయన చేతులలోని చీరల గుర్తులను చూచి అందున వ్రేలు పెట్టి ఆయన పక్కలో నా చెయ్యి ఉంచిన తప్ప విశ్వసింపను అనేను. 8 దినముల పిమ్మట ఆయన శిశువులు మరలా ఇంట్లోపలి ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనేను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాడు. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవ అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. అందరూ కొద్దిసేపు కళ్ళను మూసుకొని చేతులు చేతులు పైకి లేపి ప్రభువుని స్మరించుకుంటూ ప్రార్థించుతాం. అందరు కళ్ళు మూసుకోవాలి, 2 చేతులు పైకి లేపాలి. మంచిగా ప్రార్థించారు అందరి కోసం, మన సంఘం కోసం. ప్రేమ పొందనేమైన ఓ సర్వేశ్వర, మీ ప్రేమ చేత ఈ లోకమును సృష్టించి దానిని రక్షించుటకు నీ ప్రియమైన కుమారుణ్ణి ఈ పవిత్రమైన సమయములో మా మధ్యలోనికి పంపినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ సాయంకాల సమయమున ఇదిగో నీ సంఘాన్ని నీ బంగారు పాదముల చెంత సమర్పించి ప్రార్థిస్తున్నామయ్యా. ఇక్కడ గుమికూడి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను నీ పవిత్ర ఆత్మతో నింపబడమని, నీ వాక్కుతో నింపబడాలని, నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని వారి హృదయములో మోసుకొని వారింటికి తీసుకొని ఆ వాక్యానికి అనుగుణంగా జీవించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ పవిత్రమైన సమయంలో ఇక్కడ గుమికూడి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ పైన పవిత్రాత్మను పరిపూర్ణముగా కుమ్మరించమని మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం బాగా గమనించినట్లయితే లేదా ధ్యానించినట్లయితే చివరి వచనములో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికారు. నన్ను చూచి విశ్వసించుట కంటే చూడకుండా విశ్వసించువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎందుకు ఈ మాటలు యేసు ప్రభువు ముఖ్యసూటిగా పునీత థామస్ గారికి తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఆ పునీత థామస్ గారిలో విశ్వాసాన్ని చూశాడు, అవిశ్వాసాన్ని చూశాడు. ఆయనలో 2 ఉన్నవి. అవిశ్వాసములోనే విశ్వాసాన్ని ఎక్కువ బలపరిచి ఆ విశ్వాసాన్ని మనకి నూరిపోశాడు. మరి యేసు ప్రభువుతో ఆయన 3 సంవత్సరాలు నడిచాడు, జీవించాడు. ఆయన బోధనలు, ఆయన అద్భుతాలు చూశాడు కాబట్టి ఆయనకు సాక్షిగా, ఆయన గొప్ప విశ్వాసిగా జీవించాడు. అంత నమ్మకం ఉన్నది. యేసు ప్రభు ఒకానొక సమయంలో తన పరిచర్యను చేసుకుంటూ
బెథేనియా గ్రామములకు వచ్చి మార్తమ్మ మరియమ్మ అని వాళ్ళ సోదరుడు లాజరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు, థామస్ గారు ఇంకొక ప్రదేశంలో ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభుని అక్కడ చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దానిని తెలుసుకున్నటువంటి పునీత థామస్ గారు తన శిష్యులకి చెప్పి, రండి, ఆయనకి అక్కడ ప్రాణాపాయం ఉన్నది, మనము కూడా వెళ్ళి ఆయనతో చనిపోవడానికి సిద్ధముగా ఉండాలి అని తన శిష్యులని, తన స్నేహితుల్ని ప్రేరేపిస్తున్నాడు. అంటే యేసు ప్రభు కోసం అక్కడ చనిపోవడానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇవ్వడానికి కూడా యేసు ప్రభువుకు సిద్ధముగా ఉన్నాడు. అంత గొప్ప విశ్వాసాన్ని మనము చూస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ విశ్వాసం, ఆయన యేసు ప్రభు బతికున్నప్పుడు అంత నమ్మకం ఉన్నది, గొప్ప విశ్వాసం ఉన్నది. అద్భుతాలు చూశాడు కల్లారు. అందుకే నన్ను చూచి విశ్వసించుట కంటే చూడకుండా విశ్వసించు వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి ఎప్పుడైతే యేసు ప్రభువు చనిపోయాడో, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో పునీత థామస్ గారి యొక్క విశ్వాసము సన్నగిల్లిపోయింది, నమ్మకం పోయింది. ప్రభు ఉత్థానమై లేచాడా, మరలా వస్తాడా లేదా అనే నమ్మకం ఆయనలో లేదు. అందుకే ఈస్ కాల్డ్ డౌటింగ్ థామస్. ఆయనకు అనుమానాలు ఎక్కువ. అందుకే ఎక్కువగా ముక్కుసూటిగా ప్రభువుతో ప్రశ్నించేవాడు. అన్ని డౌట్లను, అన్ని ప్రశ్నలు ఆయన అడిగేవాడు. ఈ 12 మంది అపోస్తలులు ఈయన ఎక్కువగా ప్రశ్నించేవాడు, అడిగేవాడు. ధైర్యవంతుడు ఎవరంటే పునీత థామస్ గారు. చూడండి, ప్రభువు చనిపోయిన తర్వాత ఆ విశ్వాసాన్ని కోల్పోయారు. తన శిష్యులు ఆ ప్రభు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శిష్యులు ఆ ప్రభువుని చూశారని థామస్ గారికి చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా పునీత థామస్ గారు వారి మధ్యలో లేరు. అప్పుడు అక్కడ ప్రభువుకి, అక్కడ థామస్ గారికి అపనమ్మకం, అవిశ్వాసం మొదలైంది. నేను నమ్మను మీరు చెప్పినది. నేను ప్రభువుని కల్లారా అతని చేతుల్లో ఉన్నటువంటి గాయాలను, మేకులను, తన ప్రక్కటెముకలో ఉన్నటువంటి ఆ బల్లెంతో పడిచినటువంటి ఆ ప్రక్కటెముక నా ఏళ్ళు ఉంచి తాకిన తప్ప నేను విశ్వసించను అని తన శిష్యులకు చెబుతున్నాడు. అవిశ్వాసముల పరిపూర్ణంగా ఆయన మునిగిపోయారు. దీనిని గమనించిన మన పవిత్రమైన దేవుడు, మన క్రీస్తు ప్రభువు మన కోసము తన ప్రాణాన్ని పండగ పెట్టి సిలువలో తన ప్రాణాన్ని, తన ఊపిరి విడిచిన ప్రభువు ఆయన అవిశ్వాసాన్ని గమనించి మరలా 8 రోజులు గడిచిన పిమ్మట ఈ అపోస్తలులందరూ కూడా గుమికూడి ఒక ఇంటిలో భయముతో ప్రార్థన చేస్తున్నప్పుడు, అన్ని తలుపులు మూసి ఉండగానే ప్రార్థన చేస్తూ వణుకుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోనికి ప్రశాంతంగా ప్రభు దర్శనాన్నిచ్చి, మీకు శాంతి కలుగునగాక. అప్పుడు తన విశ్వాసాన్ని బలపరుస్తున్న నా ప్రభువా, నా దేవా అని దగ్గరికి వెళుతున్నాడు. నా ప్రభువా, నా దేవాని దగ్గరికి వెళుతున్నాడు. ప్రీతిని వెళ్ళారు. అందుకే ప్రభు అక్కడ అంటున్నాడు, నన్ను చూచి విశ్వసించడం కంటే నన్ను చూడకుండా విశ్వసించు వారు ధన్యులు. మన జీవితంలో కూడా ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మంచి జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు ప్రభు దగ్గరికి కానుకలు తీసుకుని వస్తాం. మనం అనుకున్న జరిగినప్పుడు ప్రభువు లేడు, దేవుడు లేవుడని అవిశ్వాసములో పడిపోతాం. అలా ఉండకూడదు. అవిశ్వాసములోనే, కష్టములోనే, బాధల్లోనే, వ్యాధుల్లోనే ప్రభువుని వెతికినప్పుడు నీకు అంతటికంటే పరిపూర్ణమైన గొప్ప వరాన్ని ఇస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అబ్రహాము తన విశ్వాసాన్ని పరీక్షించాడు. చివరి వరకు కూడా ఆయన విశ్వాసాన్ని తన యందు నిలుపుకున్నాడు. కాబట్టి ఆయనను పరిపూర్ణంగా దీవించాడు. తన కుమారుణ్ణి తిరిగి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డల, కాబట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు డౌట్లు రావచ్చు. మన కుటుంబ సభ్యుల మీద, మన బిడ్డల మీద. ఎవరికైతే ఎక్కువ అనుమానం ఉంటుందో, ఎంత అనుమానం ఉంటుందో అంత ప్రేమ వారి మీద ఉంటుంది, అకార్డింగ్ టు సైకాలజీ. నేను ఎక్కువగా మిమ్మల్ని అనుమానిస్తున్నానంటే దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్
లవ్ ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ మీ విశ్వాసము పడిపోతుందో, ఆ విశ్వాసాన్ని మీలోంచి పోకుండా మళ్ళా విశ్వాసములు బలపడడానికి ప్రయత్నం చేస్తుంటారు మన తండ్రి చేసేది అది. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, మొదటిగా విశ్వాసం ఉన్నది, విశ్వాసాన్ని కోల్పోయాడు. మరలా ఆయన పునరుత్థాన ప్రభువుని చూసిన తర్వాత ముందటి కంటే ఎక్కువగా విశ్వాసాన్ని తెలుసుకున్నాడు. ఆ విశ్వాసాన్ని ప్రకటించడానికి, ఆ విశ్వాస బీజాన్ని నాటడానికి మన భారతదేశానికి తన పవిత్రమైన పాదాన్ని మొట్టమొదటిసారిగా క్రీస్తు శకము 52లో ఆయన పవిత్రమైన పాదము ద్వారా క్రీస్తు భగవంతుని యొక్క ఒక్కని విత్తనాన్ని మన భారతదేశంలో ఆయన నాటాడు. ఈరోజు భారతదేశం యావత్తంతా కూడా క్రైస్తవులముగా ఇదిగో ఈ సిలువలో ఏలాడుతున్నటువంటి ఈ క్రీస్తు భగవంతుని మనము అనుసరిస్తూ ఉన్నాము. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నాము. దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఉన్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నామంటే ఇదిగో ఈ మహానుభావుడు పెట్టినటువంటి భిక్షే. ఒక మాటలో చెప్పాలంటే ఆ మహానుభావుడు వేసినటువంటి ఆ విత్తనమే ఆ ఇత్తనం మానై వృక్షమై మొక్కలై పూలై అన్ని విధాలుగా మనం క్రైస్తవ బిడ్డలుగా వికసించాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శకము 52లో ఆయన మన భారతదేశానికి మొట్టమొదటిగా కేరళ రాష్ట్రానికి మలబారు ప్రాంతంలోనికి వచ్చి మొట్టమొదటిగా 4 బ్రాహ్మణ కుటుంబాలను దర్శించి ప్రేమించి జ్ఞాన స్నానం ఇచ్చి దివ్య సంస్కారాలు ఇచ్చి వారి దేవుని బిడ్డలుగా చేశారు. 4 బ్రాహ్మణ కుటుంబాలతో మొదలైన ఈ క్రైస్తవ జీవితము 7 పవిత్రమైన దేవాలయాన్ని కట్టి గురువులకు అభిషేకించి క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించి వారికి అప్పచెప్పి మరల ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి? తమిళనాడు రాష్ట్రంలోనికి మైలాపూర్ అనే ప్రాంతానికి చేరుకొని అక్కడ కూడా కొంతమంది క్రైస్తవులను తెలుసుకొని ప్రార్థించి జ్ఞానస్నానం ఇచ్చి క్రైస్తవ విశ్వాసాన్ని అక్కడ చాటారు. ఈరోజు భారతదేశం అంతటా కూడా క్రైస్తవులుగా, గురువులుగా, కన్యాస్త్రీలుగా, విశ్వాసులుగా మనము ఈ విధంగా మనం అభివృద్ధి అయినామంటే ఆయన ఆనాడు క్రీస్తు శకము 52లో వేసిన విత్తనం ఫలించి వికసించి దేవుని వాక్యము అందరికీ వెళుతున్నది. అదే రీతిలో నీవు నేను కూడా ప్రకటించాలి. మరి అక్కడ ఆ యొక్క మైలాపూర్ ప్రాంతంలో తన విశ్వాసాన్ని గొప్పగా చాటుతున్నప్పుడు ఆ కొండ మీద కొంతమంది ప్రజలు ఇష్టం లేక ఏం చేశారు? ఆయనని ఏదో ఆయన చేతిలో ఏముంది? ఆ బల్లెం ఈటుతో పొడిచి చంపేశారు. అక్కడ ఆయన శరీరంలో ఒక అవయవాన్ని, ఒక ఎముకను తీసుకొని అక్కడే కూర్చి అక్కడ దేవాలయం కట్టాడు. క్రీస్తు శకము 72లో జూలై 3వ తారీఖు ఇదే రోజున ఆయన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని యేసు ప్రభువుకి ఏ విధంగా అయితే శిష్యులతో ఇల్లు మనము కూడా ఆయనతో చనిపోదాము రండి అని అన్న మాటని ఈ రోజు ఆయన నిలబెట్టుకున్నాడు. ప్రభు కోసము తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చిందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు భారతదేశ పాలక పొనీస్తులు అపోస్తుడని 1972 సంవత్సరములో 6వ పౌలు గారు ప్రకటించారు. భారతదేశ పాలక పునీతుడు. భారతదేశానికి కానీ ఈరోజు మీ గ్రామ పాలక పునీతుడు కూడా, అంటే మీ గ్రామము అంత గొప్ప పుణ్యం చేసుకున్నది. మొట్టమొదటి అపోస్తులు మన దేశానికి రావడము, మీ గ్రామానికి ఈ పాలక పునీతులు ఉండడం అంటే ఇది మీ గ్రామానికి గొప్ప వరం. మీ యొక్క ఇంటిలో, ప్రతి ఒక్క ఇంటిలో ఈ యొక్క చిత్రపటాన్ని ఉండాలి. ఆయన ప్రార్థన, ఆయన శక్తి, ఆయన దర్శనం అనేది, ఆయన దీవెన అనేది మనకు ఉండాలి. అప్పుడే మన గ్రామము దేవుని యొక్క ప్రేమతో కలకలలాడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుల, అంటే యేసు ప్రభు పక్కన పెట్టి ఈయన పెట్టమని కాదు. Through him we have to proclaim Christ. అంటే ఆయన ద్వారా మనం ప్రభువుని ఇంకా ఘనపరుస్తూ ఉన్నాము. అంటే ఈయన ద్వారా ప్రభువుని తెలుసుకుని ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. మరి ఆయన అక్కడ నుంచి మన భారతదేశానికి దేవుని వాక్యాన్ని మోసుకుని వచ్చాడే,
మనము కూడా క్రైస్తవులమైన మనము, జ్ఞానస్నానం పొందిన బిడ్డలమైన మనందరం కూడా దేవుని వాక్యాన్ని ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళడానికి గొప్ప వరం ఇచ్చాడు దేవుడు. టేక్ ద వర్డ్ టు ద వరల్డ్. దేవుని వాక్యాన్ని ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. అదే తన శిష్యులకి, మీరు లోకమంతటా వెళ్ళి సకల జాతి జనులకు నా సువార్తను ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవునిగా జీవించిన మనము దేవుడి మానవ జీవితం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడే, దానికి రుణపడి దేవుని యొక్క కార్యాన్ని పరిపూర్ణంగా మనం చేయాలి. అదే మనకిచ్చిన గొప్ప వరము మానవులమైన మనము. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, వారు మంచి జన్మం పొందారు, మంచిగా గురువుగా అభిషేకించబడ్డారు, మన దేశాన్ని దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చారు. మరి నిన్ను నన్ను క్రీస్తు భగవంతుడు తన శరీరములో, తన పోలికలో, తన రక్తంలో, తన మాంసములో తయారు చేసుకున్నప్పుడు ఆయనకు ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా నిలుస్తామనే గొప్ప నమ్మకంతోనే నిన్ను నన్ను మానవునిగా సృష్టించాడు. అందులోకి మనమే కృతజ్ఞతలై కలిగి జీవించాలి. లేకపోతే ఈ లోకములో ఏ జీవరాశులుగానో, ఏ చెట్టునో, ఏ మొక్కగా కూడా పుట్టవచ్చు. దెర్ ఈస్ ఏ లవ్. ఆయనకు మన మీద ప్రేమ నమ్మకం ఉన్నది కాబట్టి ఆయన పోలికలు మనం తీసుకుని వచ్చాం. ఆయనకు సాక్షులుగా ఉండాలి. మరి అపోస్తులు చేసిన గొప్ప వరం అదే, ఆయనకు సాక్షిగా నిలిచాడు. మరి మనము కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, లేదా బాధ వచ్చినప్పుడు భయపడి దూరంగా వెళ్ళిపోకుండా ఆ కష్టములోనే ప్రభువును చూడాలి. ప్రభువు చూడు, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు, నా దేవా, నా ప్రభువా, నా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసాన్ని పెంచుకొని తల్లి దీవెను ఆయన అడుగుతూ ఉన్నాడు. అలాంటి ప్రేమ, అలాంటి విశ్వాసము మనందరికీ ఉండాలని ప్రార్థన చేసుకుంటూ, అటువంటి గొప్ప వరాన్ని మనకి ఇవ్వమని ఈ పునీత థామస్ గారిని అడుగుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. లోకమును సృష్టించిన సర్వశక్తి అయిన సర్వేశ్వరుని సూచన, అతని యొక్క ఏకసుతుడు, మన యొక్క ఆరుదైన యేసుక్రీస్తుని సూచన, ఇతరులు పవిత్రాత్మై మరియు నడిపుతే పాన్సు పిలాతుని అధికారములోనై పాటుపడి సేవనిగా పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాపముని దేవుడు నాడు చనిపోయిన వారిని లేచి అక్కడి నుండి జీవించవాలను, చంపిన వాళ్ళను తీర్పు చేయవచ్చు. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ పాపముల శరీరం. పరిశుద్ధుడా, 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 సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు మా తండ్రి వేలాది స్తుతుల స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. విశ్వాసానికి కర్తవు, దానిని కొనసాగించడమైన తండ్రి, ఈ స్తుతులు అర్పిస్తున్నామయ్యా. ఎదుగో మా తండ్రి, ఈనాడు సంఘమంతా కూడా సంతోషంగా ఈ యొక్క దేవాలయ పునీతుడిని స్మరించుకుంటూ ఉత్సవం చేసుకున్నటువంటి సందర్భంలో ప్రభువా, ఇదిగో థామస్ గారి జీవితము వీరందరి జీవితంలో ఒక మంచి మాదిరికరమైనటువంటి సాక్ష్యముగా ఉండమని ప్రభువా నీకు మొరపెట్టుచున్నామయ్యా. ఏ రీతిగా థామసు తన అవిశ్వాసము నుండి ఒక బలమైనటువంటి విశ్వాసిగా, క్రీస్తుకు సాక్షిగా తన దేశము, తన వారిని, తన ప్రాంతములు విడిచిపెట్టి ఇదిగో మా తల్లి ఈ దేశములకు వచ్చి విశ్వాస సువార్త బీజాలను ప్రభు నాటి ఈనాడు మేమందరము విశ్వాస వరాన్ని పొందుటకు కారుకునేటువంటి ఆ పునీతుని జీవితం ద్వారా ప్రభు మాలో ఆత్మీయ వెలుగులు నింపని మీకు మొరపెట్టుచున్నాము తండ్రి. నీకు స్తోత్రమయ్యా. ఈ పరిశుద్ధ దినాన ప్రభు మా అందరి జీవితాల్లో విశ్వాసమును అధికము చేయమని మీకు మొరపెట్టుచున్నామయ్యా. ఎదుగో మీరు అంటున్నారు మా తండ్రి, దేవుని సన్నిధికి వచ్చు ప్రతి వాడు దేవుడున్నాడని, దేవుడు కార్యము చేయవడని విశ్వాసముతో అడుగు ప్రతి వాడు
మేలులు పొందులని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఈ సమయంలో మా తండ్రి నీ సన్నిధానములు ప్రభువా మొరపెడుచున్నటువంటి ఈ బిడ్డల జీవితాలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. ఏ హృదయంలో ఏ వేదన ఉందో, ఏ శరీరంలో ఏ బాధ ఉందో, ఏ కుటుంబంలో ఏ కష్టం ఉందో ప్రభువా, శాంతి సమాధానం అనేటువంటి ప్రతి బిడ్డను మా తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ఒక్క మాట పలికితే చాలు, ఒక మాటతో భూమాకాశములు సృజించినటువంటి దేవుడుగా మీరు ఉంటున్నారు తండ్రి. ఇదిగో మీరు అంటున్నారు ప్రభువా, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని సెలవించున్నారు. అలాంటి విశ్వాసాన్ని మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘములో రగిలింపజేయమని మీకు మొరపెడుతున్నామయ్యా. ఇచ్చినటువంటి దినాలను బట్టి ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో పునీత థామస్ గారి యొక్క ప్రయాణం ద్వారా ప్రభువా మా దేశమును ప్రభా మీ విశ్వాసములో నడిపించి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిపించిన దేవా మీకు స్తోత్రం. ఇదిగో మా తండ్రి మా యొక్క జగద్గురువులను నీవు జగద్గురువును జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీ సువార్త వ్యాప్తి కోసము మీ సేవకుడు చేస్తున్నటువంటి ప్రతి ప్రణాళికను మా తండ్రి ఫలింపజేయమని విజ్ఞాపన చేస్తున్నాం. వారికి కావలసిన మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ప్రయాణములు దీవించండి ప్రభు. వారు దర్శించు ప్రతి దేశమును ప్రభు ఒక విశ్వాసపూరితమైన దేశముగా మలచమని మీకు మొరపెడుచున్నామయ్యా. ఇదిగో మా తండ్రి ఈ దేశములో మరి పునీత థామస్ గారి ద్వారా విశ్వాసం అనేటువంటి వరాన్ని పొందినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డను మాత్రమే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పొందినటువంటి విశ్వాసములో జీవించుట కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి కార్యములు జరిపించేటువంటి దేవుడుగా మీరు మనకి జ్ఞాపకం చేస్తున్నామయ్యా. ఇదిగో మా విశ్వాస జీవితం ద్వారా అనేక మందిని మీ సన్నిధికి నడిపించేటువంటి మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా ప్రభువా మీకు మాదిరికరంగా మీ యొక్క విశ్వాసములు నడిపించేటువంటి బిడ్డలు జీవింపజేయమని మీకు మొరపెడుచున్నాం. ఇదిగో మా తండ్రి మా యొక్క ఏలుడు మేత్ర ఆశ్రమంలో కాపరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీ సేవకుడు మంచి కాపరిగా ఉంటూ ఈ యొక్క మందను ప్రభువా మీ విశ్వాసం నడిపించేటువంటి మంచి కాపరిగా మా యొక్క మేత్రలను ఆశ్రమించమని విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ఇదిగో మా తండ్రి యొక్క మా విచారణ గురువులు ఫాదర్ ప్రసాద్ గారిని కల్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చినటువంటి ఆత్మీయ వరములను బట్టి, మంచి స్వరమును బట్టి, మంచి వాక్య పరిచయను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి ప్రభువా. ఈ సంఘాన్ని ఆత్మీయంగా బలపరచడంలో ఈ మీ సేవకుడు మరి చేసినటువంటి ప్రణాళికల కార్యములన్నింటినీ కూడా ఫలింపచేసే దేవుడుగా మీరు మనం విజ్ఞాపన చేస్తున్నాం. వారు దర్శించు ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు అనేక మందికి వారి యొక్క జీవితము ఆశీర్వదకరంగా మారినట్టు ప్రభువా మీరు దీవించమని మొరపెడుచున్నాం. మరి పరిచయను ఆశీర్వదించండి ప్రభు. 30 60 100 ఫలింపజేయమని మీకు మొరపెడుచున్నామయ్యా. ఇదిగో మా తండ్రి ఒక మందగా ఈ సన్నిధానములు మీ బలిపీఠము చేత మేము మొరపెడుచున్నామయ్యా. ఇదిగో మీరు అంటున్నారు మా యొక్క శ్రమ దినాలలో మేము మా యొక్క విశ్వాసము నుండి పారిపోక ప్రభువా మీరు నిజ దేవుడు, నిజ రక్షకుడు, సర్వకార్యము చేసేటువంటి దేవుడుగా మీరున్నారటువంటి గొప్ప నిరీక్షణను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో వాక్కులో మీరు అంటున్నారు ప్రభువా శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడు అంటున్నారు ప్రభువా. ఇదిగో ఈ లోకానుసారమైనటువంటి ఈ ప్రయాణములో మాకున్నటువంటి అనేక శ్రమలకు పారిపోక నిజమైనటువంటి స్థిరమైనటువంటి మీ ప్రేమలో, మీ విశ్వాసములో మా తండ్రి ముందుకు సాగేటువంటి విశ్వాసాలుగా, కుటుంబాలుగా, సంఘముగా మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తమని మీకు మొరపెట్టుచున్నామయ్యా. ఇదిగో ఈ మాటకు లోబడుట మాకు దీవెనకరం, ఆశీర్వాదకరమని పరిశుద్ధ లేఖనాలు మేము చూస్తున్నాం ప్రభువా. స్తోత్రం. అబ్రహాము తన ఊరిని, తన వారిని, సమస్తాన్ని త్యజించి మీ మాటకు లోబడుట, మీ యందు విశ్వాసం వచ్చి ప్రభువా ఎంతగానో ప్రభువా ఈ గొప్ప పాత్రుడయ్యాడు, ధన్యుడయ్యాడు, విశ్వాసమునకు తండ్రి అయినాడు ప్రభువా. అలాంటి గొప్ప విశ్వాసమును, గొప్ప విధేయతను ప్రభువా ఆ జీవితంలో
సదా మీ పట్ల చూపుతూ ప్రభా అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు ప్రభా, ఈ లోకములో అసాధ్యమైనటువంటి కార్యములు ప్రభా, సుసాధ్యం చేసేటువంటి దేవుడిగా మీరుండమని మీకు బలపెట్టుచున్నాము. ఎందుకో మాత్రం ఒక రక్తస్రావ రోగంతో ఏళ్ల తరబడి మరి బాధతో కుమిలిపోతున్నటువంటి స్త్రీ యొక్క జీవితంలో మాత్రమే మీరు ఎంతో గొప్ప కార్యములు చేశారు ప్రభా. తనకున్నటువంటి విశ్వాసమును బట్టి ప్రభా ఎంతో గొప్పగా స్వస్థపడే ప్రభా, మీ అంగీ తాకితే చాలు నేను స్వస్థత పొందునని ఒక విశ్వాసముతో మందరి మీ సన్నిధానానికి వచ్చినటువంటి ఆ స్త్రీకి పోలినటువంటి బిడ్డలుగా ప్రభా ఈ సన్నిధానములో మొరపెట్టినటువంటి కృప కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తమని మీరు పడుతున్నాను. మీరు వాక్యములు అంటున్నారు మా తండ్రి, దుఃఖమును సంతోషముగా నాట్యముగా మార్చే దేవుడని మేము ఎదిగేటట్టు ప్రభా మా ఆత్మీయమైనటువంటి కన్నులు తెరువమని ప్రభా మీకు మొరపెట్టుచున్నా. ఇదిగో మా తండ్రి, ఈ సంఘము మీ ప్రేమకు విశ్వాసానికి ప్రభువ మరి నిలయమైనటువంటి సంఘముగా ప్రభువ అనేక మందికి మాదిరికరమైనటువంటి బిడ్డలుగా దీవెనకరమైనటువంటి సంఘముగాను మరి దీవించి ఆశీర్వించమని ఆత్మీయ వరాలతో బిడ్డలను చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎలాంటి చెడు వ్యసనాల నుండి లోకానుసారమైనటువంటి జీవితం ప్రభా బిడ్డలందరినీ కూడా ఈ యొక్క వాక్యపు వెలుగులో కట్టి మీ మహిమార్థము గౌరవార్థము మీ ఘనత కోసం జీవించేటువంటి సంఘముగా బిడ్డలందరినీ కూడా లేవనెత్తి మీరే మహిమాఘనత పొందుతామని మా కొరకు కల్వరిగిరిలో ప్రాణం పెట్టి సజీవుడై 3వ నాడు తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.
అనువనువును అపరూపముగా ఆదరించును నా బ్రతుకును. అర్పించెదను అనువనువును అపూర్వముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొను విమలతరుడైన నా జీవనాథ స్వీకరించుము అనవరతము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించునే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత తోమా చేసిన విశ్వాస ప్రకటనను గౌరవప్రదముగా స్మరించుచు నీ యోగ్యతకు తగిన సేవలు చెల్లించుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాం. నీ వరములను మా యందు నిరతము ప్రజల పరుపుమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్య సభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచితివి. భూమి మీద అది నీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండినట్లు చింతగించితివి. సర్వ మానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల ధనముతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు
మోకరించి ప్రార్థించాం. సాధ్యమైనంత వరకు అందరూ మోకరించి, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడము, సర్వ పవిత్రతకు ఉంటాయి నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మారుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగమక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా
దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ పునీత తోమా గారితోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా ఇది విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సంఖ్యపరిచి ఈ బలును లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రదర్శించును బ్రతిమాలు కొంచున్నాము. ఈ లోకమున ఏదరు చేయిన నీ శ్రీ సభను నీ సేవకుడకు లియో జగత్ గురువులను జయరావు పొలిమేర పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సమ్ముఖంలో చేరియున్న ఈ ప్రజలను మానవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల్ల సెదలో చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరింపుము. నీతో ఐక్యపరీక్ష ప్రతిమాలు కొనుచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అతడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి కల్పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమను కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసు క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను అందరం కూడా భక్తితో జపిద్దుము. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు ప్రభు అందించిన శాంతిని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు యేసుక్రీస్తు. ఈయన విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యందు ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నీ చేయి చాచి నా చేతుల గంటలు స్పర్శించుము.
అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ప్రార్థించుదాము. దయచేసి అందరూ నిలబడండి, తలలు వంచి ప్రార్థించండి. సర్వశక్తివంతుడైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు నిజముగా నీ కుమారుడైన క్రీస్తునాథుని శరీర రక్తములను స్వీకరించితివి. అపోస్తలుడు, మా దేవాలయ గ్రామ పాలక పునీతుడైనటువంటి పునీత తోమాసు గారితో పాటు మేమును క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించినట్లు మా అందరిపై కృప చూపమని అర్థించుచున్నాం. ఈ ప్రభువును మా క్రియలతోనూ జీవితముతోనూ ప్రకటింపచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. దేవుని విశిష్ట ఆశీస్సులకై మీ శిరములను వచ్చి ప్రార్థించండి. I request all the fathers to extend your hands. అపోస్తులనడు పునాదులపై మిమ్ము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్ర అపోస్తులుడైన పునీత తోమాసు పుణ్య ఫలముల ద్వారా మిమ్ము దీవించును గాక. ఆమేన్. అపోస్తుల బోధలు వారి జీవిత ఆదర్శము ద్వారా మిమ్ము దీవించిన దేవుడు వారి సంరక్షణమును మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. అపోస్తుల బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.